హాయ్ స్టూడెంట్స్. సో ఈరోజు మనం ఫిజిక్స్లో ఒక ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్ నేర్చుకోబోతున్నాం. సో మీకు ఐపీ ఫస్ట్ ఇయర్లో ఈ వర్క్ అనేది థియరం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి ఐపీలో 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అందులో మనం 2 క్వశ్చన్స్ అయితే రాయాలి. సో మీరు 3 రాసినా పర్వాలేదు. సో అందులో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి వర్క్ అనేది థియరం అండి. సో వర్క్ అనేది థియరం అంటే ఏంటి, దీని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అందుకంటే ముందు వాట్ ఈజ్ వర్క్, సో వర్క్ గురించి తెలుసుకుందాం. సో వర్క్ అంటే ఏంటంటే, యాక్చువల్గా మనకు వర్క్ అంటే ఏదైనా ఒక బాడీ మీద మనం ఫోర్స్ అప్లై చేస్తే అది కొంత డిస్ప్లేస్మెంట్ అవుతుందండి. సో దట్ ఈస్ కాల్డ్ వర్క్ డన్. ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్ ఆన్ ఏ బాడీ. సో అంటే మనం ఇక్కడ వర్క్ డన్ 3 రకాలుగా ఉంటుందండి. ఒకటి పాజిటివ్ వర్క్ డన్, ఇంకొకటి నెగిటివ్ వర్క్ డన్, ఇంకొకటి వచ్చేసరికి జీరో వర్క్ డన్ అండి. పాజిటివ్ వర్క్ డన్ అంటే మనం ఏ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తామో అదే డైరెక్షన్లో బాడీ మూవ్ అయితే దట్ ఈస్ పాజిటివ్ వర్క్ డన్ అంటారండి. సో ఇప్పుడు ఒక బాడీ మీద మనం ఫోర్స్ అప్లై చేసాం. సో ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, మనం ఏ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తామో ఆ బాడీ మూవ్మెంట్ కూడా అదే డైరెక్షన్లో ఉందనుకోండి. సో దట్ ఈస్ ద పాజిటివ్ వర్క్ డన్. అలా కాకుండా మనం అప్లై చేసిన ఫోర్స్ ఒక డైరెక్షన్లో ఉండి ఆ బాడీ యొక్క డిస్ప్లేస్మెంట్ ఇంకొక డైరెక్షన్లో ఉందనుకోండి, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉందనుకోండి, దట్ ఈజ్ నెగిటివ్ వర్క్ డన్. అదే ఫర్ సపోజ్ ఒక పర్సన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బిల్డింగ్ మీద ఫోర్స్ అప్లై చేస్తూనే ఉన్నాడు, బట్ ఆ బిల్డింగ్ మూవ్ అవ్వదు. సో అతను ఏం చెప్తాడంటే నేను వర్క్ చేశాను కదా సార్ అంటాడు. బట్ అకార్డింగ్ టు వర్క్ బాడీ డిస్ప్లేస్ అయితేనే అక్కడ వర్క్ జరిగినట్టు. సో మనోడు ఫోర్స్ అప్లై చేసినా సరే అక్కడ బిల్డింగ్ అనేది డిస్ప్లేస్ అవ్వదు. సో దట్ ఈస్ ద జీరో వర్క్ డన్. ఓకేనండి. సో ఇక్కడ వర్క్ డన్ మీనింగ్ ఏంటంటే, సో ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఓకే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్ ఆన్ ఏ బాడీ. ఓకే, సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ది వర్క్ డన్? W ఈక్వల్స్ టు F డాట్ S. ఓకే, W ఈక్వల్స్ టు F డాట్ S మీన్స్ W మీన్స్ వర్క్, F మీన్స్ ఫోర్స్, అలాగే S అంటే డిస్ప్లేస్మెంట్ అండి. అంటే ఇప్పుడు ఈ బ్లాక్ చూడండి ఇలా డిస్ప్లేస్ అవుతుందండి, అంటే ఇట్ మేక్స్ అన్ యాంగిల్ థీటా. సో ఇది ప్యారలల్గా ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు, W ఈక్వల్స్ టు F కాస్ థీటా అంటే ఫోర్స్, F కాస్ థీటా ఇంటూ S. ఓకేనండి. W ఈక్వల్స్ టు F డాట్ S. సో W ఈక్వల్స్ టు F కాస్ థీటా డాట్ S. సో డబుల్ ఈక్వల్స్ టు F డాట్ S కాస్ థీటా అని కూడా రాయొచ్చండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ వర్క్. సో వర్క్ గురించి నేర్చుకున్నాం. మీరు ఏం చేస్తారంటే ఈసారి చెప్పే ప్రతిదీ కూడా మీరు అక్కడ పాస్ చేసి నోట్ చేసుకోండి. సో ఇదే విధంగా మీరు రేపు పొద్దున్న ఎగ్జామ్లో రాస్తే మీకు 8 మార్క్స్ అనేవి కన్ఫర్మ్గా వస్తాయండి. సో అలాగే వర్క్కి SI యూనిట్ వచ్చేసరికి అండి జౌల్ అండి. జౌల్ ఈజ్ ద SI యూనిట్. ఓకే, అలాగే CGS యూనిట్ వచ్చేసరికి ఎర్గ్ అండి. సో ఎర్గ్ ఈజ్ ద CGS యూనిట్ ఆఫ్ ది వర్క్. అలాగేనండి 1 జౌల్ ఈక్వల్స్ టు మనకి 10⁻⁷ ఎర్గ్స్ అండి. ఓకే, 1 జౌల్ ఈక్వల్స్ టు 10⁻⁷ ఎర్గ్. నెక్స్ట్ అండి వర్క్ అనేది ఏ క్వాంటిటీ అంటే స్కేలార్ క్వాంటిటీ అండి. బికాజ్ వర్క్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, సో నో డైరెక్షన్. దట్స్ వై వర్క్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. అలాగే డైమెన్షన్ ఫార్ములా అండి. సో డైమెన్షన్ ఫార్ములా వచ్చేసరికి వర్క్కి m1 L² e⁻⁻² అండి. ఓకే, సో దిస్ ఈస్ ద డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ ది వర్క్ డన్. ఓకే, ఒకసారి అందరూ పాస్ చేసి నోట్ చేసుకోండి. సో నోట్ చేసుకున్నారు కదండి. తర్వాత మనం కైనెటిక్ ఎనర్జీ గురించి నేర్చుకుందామండి. సో వాట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ? సో కైనెటిక్ ఎనర్జీ అంటే ద ఎనర్జీ ప్రాసెస్ బై ఏ బాడీ virtue ఆఫ్ ఇట్స్ మోషన్. ఓకేనండి. సో దిస్ ఈస్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ అండి. సో కైనెటిక్ ఎనర్జీ అంటే అర్థం చేసుకోవడం చాలా ఈజీ. యాక్చువల్గా
మీకు సింపుల్గా ఒక విషయం చెప్తానండి. ఇలా ఒక కొండ ఉందండి. సో ఈ కొండ మీదకి మనం ఒక సైకిల్ తొక్కుంటూ వెళ్ళాలి. మనం ఏం చేస్తుండే, మన ఎనర్జీని అంతా యూజ్ చేసి ఇక్కడ వరకు తొక్కుని వెళ్తామండి. వెళ్ళిన తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఒక పొజిషన్ వస్తుందండి. ఓకే, డ్యూ టు ఇట్స్ పొజిషన్. సో ఇక్కడ మనకు ఒక ఎనర్జీ వస్తుంది కదండి. ద ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ డ్యూ టు ఇట్స్ పొజిషన్. సో దట్ ఈస్ కాల్డ్ ఏమంటారంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటారండి. పొటెన్షియల్ ఎనర్జీ. ఒక డ్యూ టు ఇట్స్ పొజిషన్ వల్ల వచ్చే ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మనం ఎటువంటి ఎనర్జీని యూజ్ చేయమంటే జస్ట్ సైకిల్ మీద కూర్చుంటే చాలు, అలా తినకి కిందకు వచ్చేస్తాం. ఎందుకు? ఈ పొజిషన్ వల్ల మనకు ఒక మోషన్ వచ్చింది. సో డ్యూ టు ఇట్స్ మోషన్, ఓకేనండి, డ్యూ టు ఇట్స్ మోషన్ వల్ల మనం ఈజీగా కిందకు వచ్చేస్తాం. ఓకేనండి. సో దట్ ఈస్ వాట్ కైనెటిక్ ఎనర్జీ. మీకు అర్థమై ఉంటుంది. మనం ఏమంటారు, ఉయ్యాలని ఇలా లాగేమండి. లాగిన తర్వాత అలా పట్టుకున్నాం అనుకోండి వెనకాల, అప్పుడు మనకి పొటెన్షియల్ ఎనర్జీ డ్యూ టు ఇట్స్ పొజిషన్ పొటెన్షియల్ ఎనర్జీ జనరేట్ అవుతుందండి. ఎప్పుడైతే మనం ఉయ్యాలను వదిలేసామో ఇమీడియట్గా ఉయ్యాలని ముందుకు మూవ్ అవుతుంది. సో దట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ. సో అక్కడ మోషన్ వల్ల మనకు కొంత ఎనర్జీ వచ్చింది. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ అండి. సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా వచ్చేసరికి K ఈక్వల్స్ టు హాఫ్ mv². సో దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ది కైనెటిక్ ఎనర్జీ. ఓకేనండి. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్స్ టు హాఫ్ mv². ఓకే, ఒకసారి పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేసుకున్నారు కదండి. సో ఇప్పుడు వర్క్ ఎనర్జీ థియరం స్టేట్మెంట్ నేర్చుకుందామండి. వాట్ ఈస్ ద స్టేట్మెంట్? ద వర్క్ డన్ బై ఏ నెట్ ఫోర్స్ acting on a body is equal to change in its kinetic energy. Okay, this is what statement of the work energy theorem. చాలా ఈజీ. the work done by a net force acting on a body అంటే ఒక బాడీ మీద ఎంతైతే నెట్ ఫోర్స్ యాక్టింగ్ అయిన తర్వాత అక్కడ వర్క్ డన్ జరుగుతుందో అది దేనికి ఈక్వల్ అవుతుందంటే అందులో జరిగే కైనెటిక్ ఎనర్జీ చేంజ్కి ఈక్వల్ అవుతుందన్నమాట. ఓకే, ద వర్క్ డన్ బై ఏ నెట్ ఫోర్స్ యాక్టింగ్ అనే బాడీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. అంటే దాని కైనెటిక్ ఎనర్జీలో చేంజ్ వస్తుంది కదండి, దానికి మనం ఎంతైతే ఫోర్స్ అప్లై చేస్తామో అక్కడ జరిగే వర్క్కి ఈక్వల్ అవుతుందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ది వర్క్ ఎనర్జీ థియరం అండి. సో W ఈక్వల్స్ టు, సో చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే మనకి ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ అండి. సో దిస్ ఈస్ ద ఫార్ములా. చూడండి, ద వర్క్ డన్ బై ఎ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. సో డబల్ ఈక్వల్స్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ mv² మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ mu². సో దీన్ని మనం ప్రూవ్ చేయాలండి ఇప్పుడు. ఓకే, పాస్ చేసి నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేసుకున్నారు కదండి. సో ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేద్దాం వర్క్ ఎనర్జీ థియరంని. ఇక్కడ ఒక బ్లాక్ ఉందండి, M అనే బ్లాక్ ఉంది. దీని మీద మనం F అనే ఫోర్స్ అప్లై చేసాం విత్ ఇనీషియల్ వెలాసిటీ U. సో ఆఫ్టర్ సమ్ టైమ్ T ఇట్ అటైన్స్ ద ఫైనల్ వెలాసిటీ V. ఇట్ మేక్స్ ఏ డిస్ప్లేస్మెంట్ S. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయింది కదండి. మనం ఎలా ఫోర్స్ అప్లై చేసాం, ఏ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేసాం అదే డైరెక్షన్లో మూవ్ అయింది విత్ డిస్ప్లేస్మెంట్ S. ఓకేనండి, అదే మ్యాటర్ మనం ఇప్పుడు రాద్దాం. లెట్ ఏ బాడీ ఆఫ్ మాస్ M మూవింగ్ with a velocity u and it attains a constant force F. Okay, so constant force F and with velocity
వి విత్ టైమ్ టీ. ఓకే, సో ఇది పాస్ చేసి నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేసుకున్నారు కదండి. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ది వర్క్ డన్? డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎఫ్ డాట్ ఎస్. మనకి డబ్ల్యూ అంటే ఎఫ్ డాట్ ఎస్ అని తెలుసు. సో ఎఫ్ అంటే ఏంటండి? ఎంఏ, అంతే కదండి. ఎఫ్ అంటే ఎంఏ కాబట్టి సో ఎఫ్ ప్లేస్లో ఎంఏ సబ్స్టిట్యూట్ చేయండి. డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎంఏ ఇంటూ ఎస్. మనకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫార్ములా తెలుసు కదండి. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 2AS. మరి ఇక్కడ ఏ అంటే ఏంటండి? వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2S. సో ఈ ఈక్వేషన్ ఇక్కడ ఏ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎం ఇంటూ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2S ఇంటూ ఎస్. సో ఇక్కడ ఎస్ ఎస్ గెట్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలిందండి? డబ్ల్యూ ఈక్వల్స్ టు ఇక్కడ ఎం ఇంటూ వి స్క్వేర్ బై 2 మైనస్ ఎం ఇంటూ యూ స్క్వేర్ బై 2. దాన్ని ఎలా రాయొచ్చు? 1/2 ఎంవి స్క్వేర్ మైనస్ 1/2 ఎంయూ స్క్వేర్. సో ఇదేంటి? ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్, సో దిస్ ఈజ్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. హెన్స్ మనందరికి ఇష్టమైన పదమే, హెన్స్ ప్రూవ్డ్. అంతే కదండి, అదే కదా ప్రూవ్ చేయమన్నాడు. దట్ ఈస్ ద వర్క్ ఎనర్జీ థియరమ్ స్టేట్మెంట్. ద వర్క్ డన్ బై ఏ force acting on a body is equals to change in its kinetic energy. Okay, thank you.